నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రశ్నలు మన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు, ఎన్ని మార్కులకు వస్తున్నాయి, అలాగే ప్రశ్నలు పాఠ్యాంశం వెనకాల ఉన్నవే వస్తున్నాయా లేదంటే పాఠ్యాంశం మధ్యలోంచి కూడా ఇస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఒక పాత ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలు చూడండి. ఇంతకు ముందు 3 మార్కులు అని ప్రశ్నలు ఇచ్చారు, కానీ ప్రస్తుతం మనకి 4 మార్కులకు మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలే మనకి 4 మార్కులకు ఇస్తారు అని చెప్పవచ్చు. మొదటిది, సంపాదకీయాలు పత్రికల్లో ఎందుకు రాస్తారు? మనకిది పాఠ్యాంశం వెనకాల కేవలము చిన్న ప్రశ్న, లఘు సమాధాన ప్రశ్న. అంటే 60 మార్కులు 60 పదాలు మాత్రమే రాయగలిగినటువంటి సమాధానం ఉన్న ప్రశ్న ఇది. కానీ ఇక్కడ మనకి 3 మార్కులకు, ఇప్పుడు 4 మార్కులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రశ్న వచ్చినా దానికి మనము 120 పదాలు రాయగలిగేలా సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. మరొకటి, గోలకొండ పట్టణం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. మరి ఇంత నేను రాయలేను, నాకు 120 పదాలు రాసే అంత సామర్థ్యం లేదు, మరి నేనేం చేయాలి అంటే ఇలాంటి దాన్ని చాయిస్లో వదిలేయవచ్చు. కాబట్టి మీరు దీన్ని చాయిస్లో వదిలేసినట్లయితే వేరే ప్రశ్నను ఎంచుకోవడం మంచిది. గోలకొండ పట్టణ పాఠ్యభాగ సారాంశం ఎంతైనా రాయొచ్చు దీనికి. కాబట్టి 120 పదాలలో మొత్తం సారాంశాన్ని రాయగలుగుతాం. కొత్త పాఠ, ఇది ఎట్లా మనకు పాఠ్యాంశం లేదు. అలాగే సామల సదాశివ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయులుగా ఎందుకు భావించారు? దీనికి కూడా చిన్న సమాధానమే ఉంది, కానీ దీన్ని కూడా 120 పదాలు తప్పకుండా రాయాలి. అక్కడ ఉన్నంతనే నేను రాస్తాను అంటే మరి మార్కులు అయితే 4 మార్కులు వచ్చే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి గద్య పాఠ్యాంశాల నుంచి వచ్చాయి. గద్య పాఠ్యాంశాలు ఏమేమి ఉన్నాయి? ఎవరి భాష వాళ్లకు వినసొంపు, లక్ష్య సిద్ధి, గోలకొండ పట్టణం, 3 గద్య పాఠ్యాంశాలు. కాబట్టి ఇందులోంచే మనకి ప్రశ్నలో ఒక అభ్యాసంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ 2 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. సంపాదకీయాల్లోని భాష శైలి ఎట్లా ఉంటుంది? లక్ష్య సిద్ధి నుంచి చెరువుల ప్రాముఖ్యత, ఇది కొత్త బాట కాబట్టి పాఠ్యాంశం లేదు. అలాగే ఇది సామల సదాశివ గారి ఎవరి భాష వాళ్లకు వినసొంపు నుంచి ఇచ్చారు. అలాగే గోలకొండ పట్టణము, గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు అనడానికి ఉదాహరణలు. ఇది మనకు గోలకొండ పట్టణంలో ఉన్నది. 2 మార్కులకు చాలా సులభంగా రాయొచ్చు. కానీ దీనినే మనకి 4 మార్కులకు కూడా ఇచ్చిన కొంచెం పెంచి రాయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పొచ్చు. అలాగే మనకు పద్య పాఠ్యాంశాల నుంచి ఒకసారి చూద్దాం. ఇవి పద్య పాఠ్యాంశాలు. సిరిమూట కట్టుకొని పోవంజాలిలే దానశీలము పాఠ్యాంశం నుంచి 4 మార్కులకు అడగవచ్చు. నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారింది? నగర గీతం పాఠ్యాంశం. మంచి పంటలు పండటానికి రైతు చేసే శ్రమ ఎటువంటిదో వివరించండి. మంచి పంటలు పండడానికి రైతు చేసే శ్రమ, ఇది కూడా మనకి దానశీలంలో ఒక పద్యం ఉంది రైతు గురించి. దాన్ని బట్టి ఈ ప్రశ్నను అడగడం జరిగింది. శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక పద్యాలన్నింటి గురించి సమాధానం, కాబట్టి సులభంగా 120 పదాలు రాసేయచ్చు దీనికి. ఇక ఇక్కడ ఉపవాచకం గురించి మరొక వీడియోలో చాలా వివరంగా ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే మరొక ప్రశ్నాపత్రంలో సామల సదాశివ గారి గురించి రాయండి అని కవి పరిచయమే. సామల సదాశివ గారి గురించి రాయమని అడిగారు ఇక్కడ. అంటే కొన్ని ప్రశ్నాపత్రాలలో కనిపిస్తూ ఉంది, పాఠ్యాంశం వెనకాల లేని ప్రశ్నలు కూడా ఒక్కొక్క చోట అడుగుతున్నాడు. కాబట్టి అలాంటివి మనము చాయిస్లో కూడా వదిలేసే అవకాశం అయితే ఉంది. సంపాదకీయాలు సాధారణ వార్తాంశాలకు మధ్య ఉన్న భేదం ఏమిటి అంటున్నాడు. లక్ష్య సిద్ధి నుంచి గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు, ఇదైతే తప్పనిసరి ప్రశ్న. ప్రతి పేపర్లో మనకి కనిపించే ప్రశ్న ఇది. ఒకటి, గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులని, లేదా ఆ సమయంలో తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉంది అని ఎలా చెప్పగలవు?
ఈ రెండు కూడా దాదాపుగా ఒకే రకమైన సమాధానం ఉన్న ప్రశ్నలు. ఈ రెండు తప్పకుండా ఏదో ఒక ప్రశ్నపత్రంలో మనము చూడవచ్చు. ఇవన్నీ కూడా మనకి గద్య పాఠ్యాంశాల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. ఇక తర్వాతి అభ్యాసం ఏంటి అంటే ఇది మనకి పద్య పాఠ్యాంశం నుంచి. శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఏమన్నాడు? ఇది మనకు పాఠం వెనకాల ఉన్నటువంటి ప్రశ్న కానే కాదు. ఇది మనకు ఒక పద్యానికి ఉన్నటువంటి తాత్పర్యం. ఇది శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఏమన్నాడు, ఆ తాత్పర్యాన్ని అలాగే రాస్తే సరిపోతుంది. నరుడి జీవన ఘోష కవికి ఎలా వినిపించింది? నరుడి జీవన ఘోష నగర గీతం నుంచి. ఇది కూడా పాఠ్యాంశం వెనకాల లేనిది. చూడండి, మిత్రుడు పుస్తకంలా మంచిదారి చూపుతాడని ఎలా చెప్పవచ్చు? ఇదైతే పాఠ్యాంశం వెనకాల ఉన్నదే. శతక మధురిమ నుంచి. కాశీనగరంలో గృహిణులు ఏ విధంగా భిక్షను సమర్పిస్తారు? ఇది కూడా మనకు పాఠ్యాంశం వెనకాల లేనటువంటిది. కానీ ఒక్క పద్యానికి మనకు తాత్పర్యమే ఈ ప్రశ్న. కాబట్టి పాఠ్యభాగం మీద కూడా మంచి అవగాహన ఉన్నప్పుడే అన్ని ప్రశ్నలకు సులభంగా సరైన సమాధానాలు రాయగలుగుతాం. ఇవన్నీ పద్య పాఠ్యాంశాల నుంచి వచ్చినవి. తర్వాత గద్య పాఠ్యాంశాల నుంచి, దీన్ని బట్టి మనకు 2 గద్య పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు, 4 మార్కులవి, 1 రాయాలి. అలాగే పద్య పాఠ్యాంశాల నుంచి కూడా 2 ప్రశ్నలు ఇస్తే 1 రాయాల్సి ఉంటుంది. ఇక చిన్న ప్రశ్నల్లో మనకి పద్య పాఠ్యాంశాల నుంచి చూడండి, మనకి ఇక్కడ 3 రాయమన్నారు కానీ ప్రస్తుతం 2 రాయమని అడుగుతున్నారు. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమనడం, అలాగే పద్య పాఠ్యాంశాల నుంచి కూడా 3 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమనడం జరుగుతూ ఉంది ప్రస్తుతం నూతన ప్రశ్నాపత్ర విధానం ప్రకారం. గోలకొండ పట్టణం అందచందాలని ఒక ప్రశ్న ఇచ్చారు. గోలకొండ పట్టణం నుంచి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గురుస్థానీయుడుగా కవి ఎందుకు భావించాడు? ఇంతకు ముందు పేపర్లో కూడా చూసాం. ఇది కూడా 4 మార్కులకు అడుగుతున్నాడు. దానశీలము పాఠ్యభాగ సారాంశము, ఇలాంటిది అడిగితే పర్వాలేదు, సులభంగా 120 పదాలు రాసేయవచ్చు. కానీ ఇలాంటిది అడిగినప్పుడే కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని మనం ఈ సులభమైన దాన్ని ఎంచుకొని దీనిని చాయిస్లో వదిలేయడమే ఉత్తమం. కాబట్టి 120 పదాలు రాయగలిగే దాన్ని మనం ఎంచుకుంటే మంచి మార్కులు పొందగలుగుతాం. ఇక్కడ కూడా చూడండి, గోలకొండ పట్టణం గురించి ఎంచుకుంటే ఎక్కువ రాయగలుగుతాం. పూర్తి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, అక్షర దోషాలు లేనట్లయితే. ఇది ఈ 2 గద్య పద్య పాఠ్యాంశాల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు. అలాగే మరో ప్రశ్న పత్రంలో చూద్దాం. కొత్త పాట ప్రస్తుతానికి లేదు. మరొకటి యూనివర్సిటీ ఆచార్యుల గురించి. యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఈ ప్రశ్న చూడండి, ప్రతి ప్రశ్నాపత్రంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ 3 మార్కులకు ఇచ్చారు, కానీ ప్రస్తుతం వస్తే 4 మార్కులకు వస్తుంది. అలాగే గోలకొండ పట్టణం అందచందాలు, ఇది 4 మార్కులకు సులభంగా రాసేయచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు? దీనికి కూడా మనం 4 మార్కులకు, అంటే 120 పదాలు రాయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సులభంగా రాసేవి మనం ఎంచుకోవాలి. ఇది కొత్త బాట నుంచి వచ్చింది. అలాగే మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? 2 మార్కులకి సులభంగా రాయొచ్చు, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. సంపాదకీయాలకు సాధారణ వార్తలకు ఉన్న తేడా. గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు, చూడండి ప్రతి ప్రశ్నాపత్రంలో కనిపిస్తుంది మనకి. అలాగే పద్య భాగం నుంచి చూడండి, పద్య పాఠ్యాంశాలు జీవన భాష్యం ప్రస్తుతం మనకి లేదు, వీర తెలంగాణ కూడా లేదు. కాబట్టి శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయి? సులభంగా 120 పదాలు రాసేయచ్చు. అలిశెట్టి ప్రభాకర్ గారు నగరంలోని విశేషాలను తన కవిత ద్వారా ఎలా వివరించారు? చూడండి, సారాంశం మొత్తం, పాఠ్యాంశం వెనకాల లేదు ఈ ప్రశ్న, సారాంశం మొత్తం దాదాపుగా ఈ ప్రశ్నకు సమాధానము. ఇది ఉపవాచకము, తరువాతి వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే, ఈనాడు పట్టణంలో జనాభా అధికమవ్వడం వలన కలిగే ఇబ్బందులు. 120 పదాలు సులభంగా రాసేయచ్చు. సంపాదకీయాలకు సాధారణ వార్తలకు, ఈ జనాభా అధికమవడం గురించి మనకు గోలకొండ పట్టణం నుంచి, ఇది లక్ష్య సిద్ధి నుంచి ఇచ్చింది. గోలకొండ పట్టణం అను పాఠ్యభాగము ఏ వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది? ఏ వ్యాస సంపుటి? రచయిత గురించి నీకు తెలిసినది రాయము. ఇది మనకు పాఠ్యాంశం వెనకాల లేదు. మనము
పాఠ్యభాగం ముందున్న పాఠ్యభాగ వివరాలు, అలాగే పాఠ్యాంశం యొక్క రచయిత గురించి చదువుకుని ఉంటే ఇది సులభంగా రాసేయచ్చు. కాబట్టి పాఠ్యాంశం వెనకాల లేనివి కూడా కొన్నిసార్లు మనకి అడుగుతున్నారు. కానీ మన అదృష్టం ఏమిటంటే దానిని మనం చాయిస్లో వదిలేసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు? పాఠ్యాంశం వెనకాల ఉన్న ప్రశ్నలన్నీ మీరు బాగా చదువుకున్నప్పుడు. గోలకొండ వైభవాన్ని, నాటి పట్టణ విశేషాలను వివరించండి. ఇది గోలకొండ పట్టణం గురించి పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి ప్రశ్ననే. కంచర్ల గోపన్న రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటి చెప్పవచ్చు అన్నాడు. బంధన భీముడు అన్న పద్యము మనకి శతక మధురిమలో ఉంది. దాశరథి శతకం నుంచి గ్రహించినది. అందులో ఉన్నటువంటి తాత్పర్యం, అంటే ఆ పద్యానికి తాత్పర్యం తెలిసి ఉండాలి. అప్పుడు సులభంగా ఈ సమాధానం రాయవచ్చు. మరి ఇది పాఠ్యాంశం వెనకాల లేదు. జీవన భాష్యం పాఠం మనకి లేదు. వ్యాసుడి వ్యక్తిత్వము, పాత్ర, స్వభావం ఇది మనకు పాఠ్యాంశం వెనకాల ఉంది. వ్యాసుడి పాత్ర స్వభావం ఎటువంటిది అనేది తప్పకుండా ఇది మనము 4 మార్కులకు రాయాల్సి ఉంటుంది వ్యాసుడి గురించి. అట్లా అని చెప్పి భిక్షలో ఉన్న పాఠ్యభాగ సారాంశం అంతా రాస్తూ వెళ్తే, వ్యాసుడు కాశీనగరంలో ఉంటాడు, అతనికి ఒకరోజు భిక్ష దొరకలేదు, ఇదంతా మనం కథను రాస్తూ వెళ్ళామనుకోండి, దానికి 1 మార్కు కూడా రాదు, పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు కథను అడగలేదు, వ్యాసుడి గురించి కేవలం వ్యక్తిత్వము, పాత్ర, స్వభావమే అడిగాడు. ప్రతి సంఘటన నుంచి మీరు స్వభావాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. వ్యాసుడు అక్కడ ఉంటున్నాడు అంటే ఏంటి? గొప్ప పండితుడు, చాలా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాలపైన మంచి జ్ఞానం ఉంది, అతనికి శిష్యులంటే ఎంతో ప్రేమ ఉంది. ఆ శిష్యులకి అతను విద్యాభ్యాసం చేస్తూ అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతనికి భగవంతుడు అంటే మంచి భక్తి కూడా ఉంది. ఇట్లా మీ సొంత అభిప్రాయము, అతని యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలి తప్ప ఆ కథను మొత్తం రాసినంత మాత్రాన మీకు 1 మార్కు కూడా వచ్చే అవకాశం లేదు. మంచి పంటలు పండించడానికి రైతు చేసే శ్రమ ఎలాంటిదో వివరించండి. ఇది చాలా సులభంగా రాసేయచ్చు. మనం ఎన్నో వివరాలు చెప్పొచ్చు రైతు గురించి, మంచి మంచి సూక్తులు ఉపయోగించవచ్చు. ఆ దానశీలంలో వచ్చిన పద్యం తెలిసి ఉంటే కొద్దిగా ఉదహరించి దాని భావాన్ని కూడా చెప్పవచ్చు. కాబట్టి 120 పదాలు రాయొచ్చు. ఇక ఇది ఉపవాచక ప్రశ్న. అలాగే ఎంత చెడ్డగని, ఇది కొత్త బాట. యూనివర్సిటీ ఆచార్యులు చూడండి, ప్రతి దాంట్లో వస్తుంది. పత్రికల్లో సంపాదకీయాలు, సాధారణ వార్తలు, లక్ష్య సిద్ధి నుంచి గోలకొండ పట్టణం అందచందాలు. గోలకొండ పట్టణం నుంచి కూడా తప్పనిసరి ప్రశ్న మనకి కనిపిస్తూ ఉంది. మరొకటి గురుస్థానీయులుగా భావించడం గురించి. ఇక్కడ మనకి 4 మార్కుల ప్రశ్నలు ఒక బిట్టు గద్య పాఠ్యాంశాలు, అలాగే 2 మార్కుల ప్రశ్నలు మరొక బిట్టు గద్య పాఠ్యాంశాలు. ఇక్కడ పాకాల యశోదారెడ్డి గారిని పరిచయం చేయండి, కొత్త బాట. సంపాదకీయాల్లోని భాషా శైలి, లక్ష్య సిద్ధి, ఇది చూడండి. ఉంటే ఒకటి సాహిత్య పోషకులు ఎలా అని, మరొకటి తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఎలా ఉంది అని. ఈ 2 ప్రశ్నల్లో ఏదో ప్రశ్న తప్పకుండా ఉంటుంది. మరి రెండింటికి దాదాపుగా సమానమైన సమాధానమే ఉంటుంది. తర్వాత పద్య పాఠ్యాంశాల నుంచి చూడండి. సిరిమూట గట్టుకొని పోవంజాలిదే దానశీలము, పాఠ్యభాగం వెనకాలన్నవే. నరరూప రాక్షసుడు అంటే ఎవరు? దీనికి పాఠ్యభాగం వెనకాల లేదు. ఒక పద్యానికి భావం ఇది. ఆ భావాన్ని ఎలా ఉంటే అలాగే రాయాల్సి ఉంటుంది. ఇది జీవన భాష్యము, మనకి పాఠ్యాంశం లేదు. నగర జీవనం ఎందుకు సంక్లిప్తం కాదు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి. ఇది మనకు పాఠ్యాంశం వెనకాల ఉన్నదే, నగర గీతం నుంచి వచ్చింది. అలాగే రామాయణం ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు, 120 పదాలు. చూడండి ఇక్కడ ఎంత వివరంగా ఇస్తున్నారు. 120 వేసి పదాలు, తప్పకుండా 120 పదాలు. చిన్న ప్రశ్న అయితే 60 పదాలు ఉండి తీరాల్సిందే. అలాగే సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి, 4 మార్కుల ప్రశ్న. లక్ష్య సిద్ధి పాఠ్యాంశం వెనకాల ఉన్నదే. మనుమరాలి మాటలు విని 4 మార్కులకు రాయడం అంటే చాలా కష్టం ఇది. కాబట్టి ఇలాంటిది మనము సులభంగా చాయిస్లో వదిలేయచ్చు. తెలంగాణను ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి, ఇది కూడా మనకు పాఠ్యాంశం వెనకాల ఉంది, కానీ చిన్న ప్రశ్నగా ఉంది. కానీ ఇక్కడ రాయాల్సింది 120 పదాలు. ఎంత చెడ్డగా, ఇది మనకి కొత్త బాట, పాఠ్యాంశం లేదు. అలాగే మళ్ళీ తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని ఎలా చెప్పగలవు? మళ్ళీ ఇదే ప్రశ్న కనిపిస్తుంది. ఇది కొత్త బాట కాబట్టి ఇది అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇది కూడా లక్ష్య సిద్ధి పాఠ్యాంశం వెనకాల ఉన్నదే. సామల సదాశివ గారి రచనా శైలి, ఇది కూడా ఉన్నదే. 2 మార్కులకి సులభంగా మనం రాసేయచ్చు వీటికి. ఇక పద్య భాగంలోని ప్రశ్నలు, నగర జీవితంలోని ప్రతికూల అంశాలు. నగర గీతంలో ఉన్న ప్రశ్న తెలంగాణమ్మున వీర తెలంగాణ ప్రస్తుతం లేదు. భిక్ష పాఠంలోని కథ సంక్షిప్తంగా. తప్పకుండా 4 మార్కులకు అడిగే ప్రశ్న ఇది. అలాగే ఇది జీవన భాష్యం ప్రస్తుతం లేదు. మిగతాది ఉపవాచక ప్రశ్నలు. ఎవరి భాష వాళ్లకు వినసొంపు. రచయిత గురించి మీకు తెలిసింది రాయమంటున్నాడు. రచయిత పరిచయము. కొత్త బాట తర్వాతది. సంపాదకీయాల్లోని భాష శైలి. సాహిత్య పోషకులు చూడండి తప్పకుండా ఉంటుంది. సాహిత్య పోషకులు అయితే బాగా సాధన చేయాలి. అందులో ఉన్నటువంటి కవుల పేర్లు, పుస్తకాల పేర్లు, అతనికి చేసినటువంటి సన్మానం గురించి వివరంగా నేర్చుకొని ఉండాలి. మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు. ఇది కూడా ప్రతి పేపర్లో మనకి కనిపిస్తుంది. ఇది కొత్త బాట. సంపాదకీయాల పత్రికలు ఎందుకు రాస్తారు. తెలంగాణ ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి. ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రశ్నలు. చూడండి ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అలాంటివి బాగా నేర్చుకోవాలి. జీవన భాష్యం పాఠం లేదు. భిక్ష పాఠ్యభాగ రచయిత కవి గురించి చూడండి. కవి పరిచయం. కవి పరిచయం కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు. వీర తెలంగాణ. అలాగే పల్లెకు నగరానికి తేడా ఏమిటి. పల్లె మరియు నగరం, ఇది కూడా మనకి కొత్త బాటలో ఉన్నది. నగర గీతంలో ఈ ప్రశ్న అయితే మనకి లేదు. ఇక మిగతాది ఉపవాచకంలో ఉన్నటువంటి ప్రశ్న. ఒక పత్రికలోని సంపాదకీయాలు చదివితే, ఇది కూడా మనకి పెద్ద ప్రశ్న. 120 పదాలు రాయాల్సిన ప్రశ్న. లక్ష్య సిద్ధి పాఠ్యభాగం వెనకాల ఉంటుంది. గోలకొండ పట్టణం అందచందాలు వైభవం. తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి. గోలకొండ పట్టణం. గోలకొండ పట్టణం కవి గురించి. చూసారా, అంటే మనకి చాయిస్ లో ఈ ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది చాయిస్ లో వదిలేసే అవకాశం అయితే తప్పకుండా వస్తుంది. కాబట్టి పాఠ్యభాగం వెనకాల ఉన్నాయైతే తప్పకుండా బాగా చదువుకుంటే మనకు పాఠ్యాంశం మధ్యలో వచ్చింది కూడా వదిలేసే అవకాశం అయితే ఉంది. జీవన భాష్యం అయితే లేదు. వ్యాసుడి పాత్ర స్వభావం ఒకటి ఇచ్చాడు. నరరూప రాక్షసులు చూడండి, మానవ రూపంలో ఉన్న రాక్షసులు. శతక మధురిమ అతి ముఖ్యమైనది. శతక మధురిమలో పద్యాలన్నింటి మీద మంచి అవగాహన ఉండాలి. వాటి తాత్పర్యాలను చదువుకొని ఉండాలి తప్పకుండా. జీవన భాష్యం అయితే మనకు లేదు. తర్వాత ఇది రామాయణంలో ఉన్నటువంటిది. మిగతా ప్రశ్నలు మనం ఇక్కడ గమనించవచ్చు ఒకసారి. ఒక పత్రికలోని సంపాదకీయాలు చదివితే, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసినటువంటిది. మరొక ప్రశ్నపత్రంలో ఒకసారి గమనిద్దాం. కథానిక, స్త్రీలు, ఇవన్నీ కూడా మనకి ఏపీ సిబిఎస్ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రశ్నాపత్రం ఇది. కాబట్టి మన పాఠ్యపుస్తకాలన్నీ కూడా వేరు. మిత్రుడు మంచి పుస్తకం వలె. శతక మధురిమలో ఉంది. 2 మార్కులకి అడిగే అవకాశం. ఆడిన మాట తప్పకూడదు. 2 మార్కుల ప్రశ్న. నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. భిక్ష పాఠ్యం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరు. ఇది కూడా పాఠ్యపుస్తకం వెనకాలన్నదే. ఇక గద్య పాఠ్యాంశంలోని ప్రశ్నలు. గురుస్థానీయులుగా భావించడం గురించి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. సాధారణ వార్తలు, సంపాదకీయాలకు భేదాలు. ప్రపంచపు అంగడి అనడానికి గోలకొండ పట్టణం. సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి. లక్ష్య సిద్ధిలో పెద్ద ప్రశ్న. గోలకొండ పట్టణం విశిష్టత. గోలకొండ పట్టణంలోని పెద్ద ప్రశ్న. కోపం వల్ల కలిగే దుష్పరిణామాలు. ఇది భిక్ష పాఠ్యాంశం వెనకాల ఉంది. శతక పద్యాలలోని నీతులు ఎలా ఉపయోగపడతాయి. శతక మధురిమ. ఇది మనకి ఇప్పుడు వచ్చేటటువంటి ప్యాటర్న్. చూడండి ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చి 3 ప్రశ్నలు ఇచ్చాడు, 2 రాయమంటున్నాడు. కానీ ప్రస్తుతం మనకి 3 ప్రశ్నలు 2 ప్రశ్నలే రాయమంటాడు. 2 2ల 4 మార్కులు వస్తాయి. అలాగే ఇక్కడ 2 ప్రశ్నలు రాయమంటాడు, మళ్ళీ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 3 ప్రశ్నలు ఒక్కొక్కటి చాయిస్ అయితే ఉంటుంది. ఒకవేళ పాఠ్యాంశం మధ్యలోంచి కనుక ఒకటి ఇచ్చినట్లయితే దాన్ని మనం వదిలేసే అవకాశం అయితే ఉంది. ఇవి తర్వాత మరొక ప్రశ్నపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలు. సిరిమూట కట్టుకొని పోవంజాలిదే. దానశీలంలో ఉన్నటువంటి పాఠ్యాంశం వెనకాల ప్రశ్న. నగరంలో మనిషి జీవన విధానం మీద మీ అభిప్రాయం. నగర గీతం.
మిత్రుడు మంచి పుస్తకం వలె దారి చూపడం, శతక మధురిమ. ఆకలి మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. భిక్ష పాఠ్య భాగంలో ఉన్న 2 మార్కుల ప్రశ్న. మనుమరాలి మాటలు విని సామల సదాశివ ఎందుకు అబ్బురపడ్డాడు? 2 మార్కులకి సులభంగా రాయొచ్చు. సంపాదకీయాల పత్రికల్లో ఎందుకు రాస్తారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి వివరించండి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మీరు గోలకొండ పట్టణంలో సాహిత్య పోషకులు చదివిన అందులో కూడా కొంత ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి ఉంది. ఇవే కాకుండా వీరి గురించి మరికొన్ని, అతను గోలకొండకు పెంచిన అందచందాల గురించి కూడా మనకి ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి వస్తుంది. ఇది మనకు పాఠ్యాంశం వెనకాల లేదు కాబట్టి ఇక్కడ చాయిస్ ఉంది. దీన్ని మనం వదిలేసి ఈ రెండింటినీ ఎంచుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇలాగే పాఠ్యాంశం మధ్యలోంచి 2 కనుక వస్తే ఎలా అంటే, పాఠ్యాంశం పైన కూడా కొంత అవగాహన ఉంటే మనం ఏదైనా రాయగలుగుతాం. సంపాదకీయాలకు సాధారణ వార్తలకు మధ్య ఉన్న భేదాలు, గోలకొండ పట్టణం విశిష్టత. ఇవి పెద్ద ప్రశ్నలు. నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తులు, దానశీలము పాఠ్యాంశంలో. నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారింది? నగర గీతంలో పెద్ద ప్రశ్న. దాదాపుగా 90% ప్రశ్నలు మనకి పాఠ్యాంశాల వెనక ఉన్నవే అడుగుతూ ఉన్నారు కాబట్టి సమస్య లేదు. పాఠ్యాంశాల వెనక ఉన్నవే ఎక్కువగా వస్తున్నాయి. సిరి లేకున్న పండితుడు ఏ విధంగా శోభిస్తాడు? చూడండి, ఇది పాఠ్యాంశం వెనకాల లేదు. ఒక పద్యము, పద్యంలో సిరిలేకైన విభూషితుండే అయి. ఆ పద్యానికి తాత్పర్యం, ప్రతిపదార్థాలు బాగా చదివినా ఆ తాత్పర్యాన్ని రాస్తే సరిపోతుంది. శ్రీనాథుని జీవిత విశేషాలు, ఇది కూడా పాఠ్యాంశం వెనకాల లేదు. ఇది కవి పరిచయం తెలిసి ఉండాలి. నగరాన్ని రసాయనశాల, పద్మవ్యూహం అని ఎందుకన్నారో ఊహించండి, ఇది కూడా లేదు. చూడండి, ఇది ఒక మోడల్ పేపర్. ఇది ఇంతకు ముందు బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది కాదు, కానీ ఇన్ని పాఠ్యాంశం వెనకాల లేనివి ఇవ్వరు. తిరుగన్నేరదు నాదు జిహ్వ, ఇది కూడా లేదు. ఇవి వాళ్ళు సాధన కోసం చేసుకున్నటువంటి ప్రీ బోర్డ్ పేపర్ ఇది. ఇందులో మాత్రం అన్ని ఇలాగైతే ఉండవు. ప్రాంతీయ భాషా భేదాలను ఎట్లా సరి చేసుకోవాలి? ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. గోలకొండలో వర్తక వ్యాపారాలు ఎట్లా సాగేవి? ప్రజల హృదయాలు ఆర్ద్రంగా మార్చాయి. ఇవన్నీ కూడా మనకి ఈ రకంగా రావు. అన్ని ఒకటి చాయిస్ వదిలేసేలాగానే వస్తుంది. ఇందులో మరి మొత్తం పాఠ్యాంశం వెనకాల లేనివే ఇవ్వడం జరిగింది. సంపాదకీయాలకు సాధారణ వార్తలకు మధ్యనున్న భేదాలేవి? ఇది మనకు పాఠ్యాంశం వెనకాల ఉంది. సాహిత్య ప్రియులు, ఇది ఉంది. కోపం అనర్థదాయకం, ఇది కూడా దాదాపుగా ఉన్నట్టే, కొద్దిగా మార్చారంతే. శతక పద్యాల ద్వారా నేర్చుకున్న నీతి విలువలు, ఇది కూడా కొద్దిగా మార్చారు, ఆల్రెడీ పాఠ్యాంశం వెనకాల ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కూడా కొంచెం సాధన చెయ్యాలి. చూడండి, శ్రీనాథుడి జీవిత విశేషాలు కవి పరిచయం. తిరుగన్నేరదు నాదు జిహ్వ అని ఎందుకన్నాడు బలి చక్రవర్తి? రసాయనశాల, పద్మవ్యూహం అని ఎందుకన్నారు కవి? కానీ వీటికి కూడా సమాధానం ఒకవేళ వస్తే ఎలా రాయొచ్చు అనేది కొద్దిగా సాధన చేస్తే ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు ఎక్కడో చోట కనిపించవచ్చు. తర్వాత మరో ప్రశ్నపత్రము, సిరిమూట గట్టుకొని, నగర జీవితం ప్రతికూల. ఇవన్నీ కూడా దాదాపు మనము ఇంతకుముందు చేసినటువంటి పేపర్ లాగానే అనిపిస్తుంది. నగర జీవికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు. నగర గీతంలో మిత్రుడు మంచి పుస్తకం వలె, హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు, ఇవన్నీ కూడా మనకి పాఠ్యపుస్తకంలో ఉన్నవే. ఇది ఒకటి చూడండి, ఇది కూడా మనకి పాఠ్యపుస్తకంలో లెసన్ వెనకాల ఉన్నటువంటి ప్రశ్నలే. సంపాదకీయాలు ఎందుకు రాస్తారు? ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి, సామల సదాశివ రచనా శైలి, ఇవన్నీ పాఠ్యాంశాల వెనుక ఉన్నవే. మనవరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు? ఇది ఉంది, కానీ 4 మార్కులకు ఇచ్చాడు కాబట్టి ఇది మనం వదిలేసి ఇది తీసుకుంటే సులభంగా 120 పదాలు రాయొచ్చు. శతక పద్యాలలోని నీతులు, ఇది సులభంగా రాయొచ్చు దీనికన్నా. ఇది శతక మధురిమలో, ఇది మనకి దానశీలంలో ఉన్నటువంటి ప్రశ్న. గోలకొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు? చూడండి, ఇలాంటి ప్రశ్నలు మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కూడా చూసుకోవాలి. రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు? ఆ కారణాలన్నీ మనకు పాఠ్యాంశంలో ఉన్నాయి. ఇది కూడా హృదయాలను ఆర్ద్రంగా ఎందుకు మార్చాయి? ఇది మనకి ఆ లక్ష్యసిద్ధి పాఠంలో ఉంది. ఏకలవ్య శిష్యుడు అనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి. ఇది మీరు జనరల్ గా రాయాల్సినటువంటి సమాధానం. ఏకలవ్యుడు ఎవరు, ఎందుకు ఏకలవ్యుడిని గురించి పదబంధం ఏర్పడింది ఏకలవ్య శిష్యుడు అని, ఎలాంటి సందర్భంలో దీనిని మనం వాడుతూ ఉంటాం,
ఇవన్నీ కూడా మనం సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. పొడవు పొడవున గురుచై, ఇది మనకి పాఠంలో ఒక పద్యంలో వచ్చింది. అది ఎందుకు అన్నారనేది సొంతంగా రాయాలి. ఇది ఇంతకు ముందు ప్రశ్నాపత్రంలో చూసాం. రసాయనశాల పద్మవ్యూహం అని అనడంలో ఉద్దేశము రాముని గొప్పదనాన్ని ఏ విధంగా చాటి చెప్పవచ్చు. శతక మధురిమ భండన భీముడు. భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలేంటి? మనకి పాఠ్యాంశంలో భిక్ష పాఠ్యాంశంలో ఇచ్చారు ఒక పద్యం నిండా. అప్పుడు భిక్ష ఎలా సమర్పించేవారు, దాన్ని ఆధారంగా తీసుకొని అది రాయాలి. ప్రస్తుతం ఎలా మారిందో కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి, ఇది ఉన్నదే. గోలకొండ పట్టణం, ఇది కూడా ఉన్నదే. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. అరిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ కవితల ప్రత్యేకత. ఇది పాత పాఠ్యాంశాలు, అంటే పాత పాఠ్య పుస్తకంలో నగర గీతం పాఠ్యాంశం వెనకాల ఉన్న ప్రశ్న. కాబట్టి ఇలాంటివి కూడా అడగొచ్చు. వ్యాసుని పాత్ర స్వభావం అయితే ఉంది. ఒకసారి పాఠ్యాంశాలలో మనం గమనిద్దాం. దాదాపుగా ఎన్ని మనకు ఇందులో నుంచి వచ్చాయి. పాఠ్యాంశం వెనకాలన్నవే పలుమార్లు ప్రశ్నాపత్రాలలో కనిపించినవి ఏవి అనేది ఒకసారి గమనిద్దాం. చూడండి. ఈ కుబ్జుండ్ అలతిన్ బోడు, మనకి ఇదైతే కనిపించలే. హలికునికి కావలసినవి చాలా సార్లు వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఆడిన మాట తప్పకూడదు కూడా కనిపించింది. అలాగే దాతృత్వం గల వ్యక్తులు వచ్చింది. దానశీలం పాఠ్యాంశ సారాంశం కూడా చాలా ప్రశ్నాపత్రాలలో కనిపించింది. మనకున్న పాఠ్యాంశాలే చాలా తక్కువ. ప్రతి పాఠ్యాంశం వెనక ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చాలా తక్కువ. కాబట్టి అవే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి కనీసం ఉన్న ప్రశ్నలైనా బాగా సాధన చేయాలి. ఇది కూడా చాలాసార్లు వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. రచనా శైలి కూడా మనకి కొన్నిసార్లు అడిగాడు. అలాగే సామల సదాశివ గురించి రాయమని కూడా అడిగాడు. కాబట్టి ఇక్కడ చూడండి, సామల సదాశివ గురించి ఇక్కడ ఉంది. అందుకే కవి పరిచయం కూడా అడుగుతున్నాడు మనకి. సామల సదాశివ గురించి మీకేమర్థమైందో రాయండి. కవి గురించి కూడా తప్పకుండా రాయాలి. ఇక ఈ వీర తెలంగాణ మనకైతే ప్రస్తుతం పోర్షన్లో లేదు. అలాగే కొత్త బాట కూడా పోర్షన్లో లేదు. ఇక దాని తర్వాత ఉన్నటువంటిది నగర గీతము. నగర గీతంలో ఉన్న పాఠ్యాంశ ప్రశ్నలు కూడా చాలా అడగడం జరిగింది. చూడండి, అలిశెట్టి ప్రభాకర్ గురించి రాయమని వచ్చింది. తీరిక దక్కదు కోరిక చిక్కదు వచ్చింది. ప్రతికూల అంశాలు కఠినంగా వర్ణించడం వచ్చింది. జీవన విధానం కూడా వచ్చింది. ఎందుకు సంక్లిష్టంగా మారింది కూడా వచ్చింది. ఇవన్నీ ప్రశ్నలు ప్రతి ప్రశ్న పత్రంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా తక్కువ ప్రశ్నలు. భాగ్యోదయం కూడా లేదు. చూడండి, తీసివేసిన పాఠ్యాంశాలు చాలా ఉన్నాయి. అందుకే శతక మధురిమలో మాత్రం మీరు పరిచిత పద్యాంశాలు కూడా మనం చర్చించుకున్నాం కదా. ఇక్కడ సర్వేశ్వర అంటే శతకం ఏంటి, కవి ఎవరు, ఈ సర్వేశ్వర శతకంలో మనకి ఈ పద్యంలో చెప్పినటువంటి నీతి ఏమిటి, ఆ తాత్పర్యం తెలిసి ఉండాలి. శ్రీకాళహస్తీశ్వర ఎవరు రాశారు, దీని మకుటం ఏంటి, శతకం ఏంటి, ఇతను చెప్తున్న విషయం ఏంటి. సిరిలేకైన విభూషితుండు ఒక ప్రశ్న అడిగాడు మనకి. నీతి వాచస్పతి శతకం ఏంటి, కవి ఎవరు, చెప్పిన విషయం ఏంటి. భండన భీముడు 2 సార్లు మనకి ప్రశ్న కనిపించింది. ఎవరు, శతకం ఏంటి, మకుటం ఏంటి, కవి ఎవరు, ఇందులో ఉన్న విషయం ఏంటి. అలాగే ఇది కూడా శతకం ఏంటి, మకుటము, కవి ఎవరు, ఇందులో చెప్తున్న విషయం ఏమిటి. విశ్వనాథేశ్వర మకుటము, శతకము, అందులో ఉన్న విషయం తెలుసుకోవాలి. పొత్తంపై కడు నేర్పుతో, దీని గురించి కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. లొంకరామేశ్వర, ఇది కూడా నర రూపంలో ఉన్న రాక్షసుడు ఎవరు అని 2 సార్లు కనిపించింది ప్రశ్న. కాబట్టి ఇది కూడా ఇందులో ఉన్న విషయం అంతా తెలిసి ఉండాలి తప్పకుండా. భావాలను బాగా చదువుకోవాలి. భావాలు చదువుకుంటే ప్రతిపదార్థాలకు కూడా చాలా సులభంగా మనకి రాయడం అనేది అర్థమవుతుంది. తర్వాత వీడియోలో మనం ప్రతిపదార్థాలు కూడా చేస్తున్నాం. ప్రతిపదార్థాలు ఏ ప్రశ్నపత్రం నుంచి ఎక్కువగా, అంటే ఏ పాఠ్యాంశం నుంచి ఎక్కువగా వచ్చాయి, ఏ పాఠ్యాంశాలు మనం బాగా చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు 2 పద్యాలు ఇచ్చి ఒకటే రాయమంటారు. కాబట్టి మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు ఒక ప్రశ్న, త్యాగి లక్షణాలు కూడా వచ్చింది. పుస్తకం వల్ల మంచిదారి చాలాసార్లు కనిపించింది. ఇది కూడా మనకు కనిపించింది. ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది. ఇది శతక మధురిమలోని ప్రశ్నల గురించి. ఇక లక్ష్య సిద్ధి చూసినట్లయితే మనకి చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గద్య పాఠ్యాంశాలు మనకి 3. అద్భుతమైన ఘట్టము చాలాసార్లు ఉంది. పునర్నిర్మాణంలో పాత్ర వచ్చింది.
సంపాదకీయాలు ఎందుకు రాస్తారైతే చాలాసార్లు ప్రతి పేపర్లో కనిపిస్తుంది. ఇది కూడా అంతే, ప్రతి పేపర్లో మనకి కనిపిస్తూ ఉంది. సంపాదకీయాల సమకాలీన అంశాలు, ఇది కూడా మనకి చాలా పేపర్లలో కనిపించింది. లక్ష్య సిద్ధి నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇక తర్వాత జీవన భాష్యము, ఇది మనకు పాఠ్యాంశం అయితే లేదు. ఆ తర్వాత ఉన్న పాఠ్యాంశము గోలకొండ పట్టణం. గోలకొండ పట్టణం నుంచి కూడా చాలా ప్రశ్నలు పాఠ్యాంశం వెనకాల లేనివి కూడా ఇచ్చారు మనకి. కాబట్టి ఇక్కడ ఈ సాహిత్య పోషకులు చాలాసార్లు వచ్చింది. తెలుగు భాష ఉచ్చ స్థితిలో, ఇది కూడా ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి కూడా ఉంది. జనాభా అధికమవ్వడం 4 మార్కులకు కూడా వచ్చింది. గోలకొండ పట్టణ విశిష్టత కూడా. ఇదే కాకుండా అందచందాలు చెప్పండి, గోలకొండ పట్టణం సారాంశం చెప్పండి అనే ప్రశ్నలు కూడా మనం చూసాం. కాబట్టి గోలకొండ పట్టణ విశిష్టత తెలుసుకుంటే ఆ రకంగా వచ్చే ఏ ప్రశ్నకైనా సమాధానం సులభంగా రాయొచ్చు. తర్వాతది భిక్ష పాఠ్యాంశము. ఈ భిక్ష పాఠ్యాంశంలో మనకి ఉన్న ప్రశ్నలు వ్యాసుడు ప్రవర్తించిన తీరు ఇచ్చారు. అలాగే వ్యాసుడి పాత్ర స్వభావం అని చాలా చోట్ల కనిపించింది. ఎందుకంటే అది పాత పాఠ్య పుస్తకాలలో ఉన్న ప్రశ్న కాబట్టి ఎక్కువగా పాత్ర స్వభావం అడిగారు. మనకిది ఏ ప్రశ్నాపత్రంలో కనిపించలేదు. ఆకలి మనిషి విచక్షణ, ఇది కూడా మనకి వచ్చింది. కథను సంక్షిప్తంగా రాయడం ఉంది. కోపం వల్ల కలిగే దుష్పరిణామాలుంది. భిక్ష నుంచి దాదాపుగా ఇన్ని ప్రశ్నలు మనకు పాత ప్రశ్న పత్రాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మనకు ప్రశ్నలు 2 మార్కులకి అలాగే 4 మార్కులకి ఏ విధంగా అడుగుతున్నారు. ఈ లెక్కతో మనకి ఇక్కడ ఉన్నట్టుగానే అడగాలనే నియమం అయితే ఏమీ లేదు. ఇక్కడ 5 వాక్యాల్లో రాయమని ఇచ్చాడు, దీన్నే 120 పదాలు రాయమని కూడా అడగొచ్చు. 4 మార్కులకి ఇస్తాడు, ఇందులో ఉన్న ప్రశ్నలే ఇస్తాడు. కాబట్టి మనం ఎక్కువగా రాయడం కూడా సాధన చేయాలి. కథను సంక్షిప్తంగా రాయండి, ఇవి కూడా మనకి 4 మార్కులకు వస్తాయి. కొన్నిసార్లు కోపం వల్ల కలిగే దుష్పరిణామాలు 2 మార్కులకే ఇవ్వచ్చు. 60 పదాలే రాయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత తగ్గించి రాస్తే సరిపోతుంది. 60 పదాల్లో ఉంటే 2 మార్కులు, 120 పదాల్లో ఉంటే మనకి 4 మార్కులు. కాబట్టి ఆ పదాల సంఖ్య కూడా తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు సాధన చేసే క్రమంలోనే ఒక్కొక్క వరుసలో ఎన్ని పదాలు రాయగలుగుతున్నారు. కాబట్టి అలాంటి వరుసలు ఎన్ని రాస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక్క వరుసలో 10 పదాలు రాస్తూ ఉన్నట్లయితే మనం ఒక 12 నుంచి 17 మధ్యలో వరుసలు రాస్తే సరిపోతుంది. ఆ రకంగా మీరు సాధన చేయాలి. రాసేటప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి ఒక్కసారి లెక్క పెట్టుకొని చూడాలి. ఒక్క వరుసలో ఎన్ని రాయగలుగుతున్నారు. మరీ ఒక్కొక్కటి రాస్తూ ఒక్కొక్క పదాన్ని లెక్క పెట్టుకుంటూ సమయాన్ని వృధా చేయొద్దు. ముందుగా ఒక లైన్లో ఒక 5-6 వస్తున్నాయి, 5 పదాలు 6 పదాలు వచ్చాయి. ఆ రకంగా మొత్తం ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. 20 × 5 ఎంత అవుతుంది, ఆ రకంగా లెక్క పెట్టుకొని అందాజ చొప్పున మీరు రాయాలి తప్ప అన్ని లెక్క పెడుతూ సమయం వృధా చేయకూడదు. అలా అని చెప్పి 120 అంటే కరెక్ట్గా 120 ఉండాలని అలా ఏమీ లేదు. 10 పదాలు అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు. ఆ రకంగా మీరు సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అలా 120 ఉండాలి కదా అని చెప్పి నోటికొచ్చింది ఏదో ఒక పదాన్ని రాసి మొత్తానికి పదాలను మాత్రం 120 లెక్క పూర్తి చేస్తాను అంటే అది కూడా తప్పే. విషయం కూడా ఉండాలి. 120 పదాలు ఉండాలి, అందులో మంచి విషయము ఉండాలి, మంచి మంచి పదాలు వాడాలి, ప్రశ్నకు తగినట్టుగా సమాధానం కూడా రాయాలి. నోటికొచ్చింది రాస్తూ వెళ్తే వస్తాయని మనం చెప్పలేం. మీకు పూర్తి మార్కులు రావాలి అంటే తప్పకుండా ప్రశ్నకు తగిన సమాధానాన్ని మంచి మంచి పదాలు ఉపయోగిస్తూ 120 పదాల వరకు రాసినట్లయితేనే ఆ 4 మార్కులు వస్తాయి. అందులోనూ అక్షర దోషాలు కూడా ఉండకూడదు. అక్షర దోషాలు ఉంటే మరలా 1/2 మార్కు కానీ 1 మార్కు కానీ మీకు కట్ అయిపోతుంది. కాబట్టి ఎంత రాసినా 3 మార్కులే వస్తాయి. అక్షర దోషాలు ఉంటే అవి కూడా తగ్గాలి. రాస్తూ సాధన చేసినట్లయితే ఈ ప్రశ్న జవాబుల్లో అత్యధిక మార్కులు అనేది సాధించవచ్చు. సరే, తప్పులు పోయినా పర్వాలేదు అంటే తప్పకుండా 120 పదాలు రాయాలి. 1/2 మార్కు 1 మార్కు పోయినా కనీసం 3 మార్కులు అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వర్డ్ లిమిట్ కూడా మీరు పాటించినప్పుడు మాత్రమే. ఇక తరువాతి వీడియోలో మనకి ఇప్పుడు పద్య మరియు గద్య భాగంలో ఉన్న ప్రశ్నలన్నింటి గురించి తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో పద్యాలు ప్రతిపదార్థాలు ఎట్లా రాయాలి, అవి ఏ ఏ పాఠ్యాంశం నుంచి మనకు వస్తున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. మరొకటి, ఈ వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు తప్పకుండా ఒక 2 లేదా 3 పేరాలుగా విభజించి రాసినట్లయితే
ఆ విషయం అనేది ఆ పేపర్ దిద్దే సమయంలో ఆ విషయం సులభంగా అర్థమవుతుంది. కాబట్టి మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వ్యాసరూప ప్రశ్నలు రాసేటప్పుడు పేరాలుగా విభజించడం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 మార్కుల ప్రశ్నలకు ఒక పేరాలో రాస్తే సరిపోతుంది. దానికి పేరాల విభజన అయితే ఏమీ అవసరం లేదు. కానీ తప్పకుండా వ్యాసరూప ప్రశ్న రాసేటప్పుడు మాత్రం పేరాలుగా విభజించడం అనేది మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే లభింపజేస్తుంది. తర్వాతి వీడియోలో ప్రతిపదార్థాల గురించి చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.